మరి ఇంట్లో 100% అండి. ఈవెన్ నాకు ఇంట్లో పని అమ్మాయి కూడా లేదు. టోటల్ పని నేనే చూసుకుంటాను. నేనే చేసిన తర్వాతనే బయటకు వెళ్తాను. పిల్లలు కాలేజ్ చదువుతున్నారని చెప్పాను కదా, వాళ్ళు 8 o'clockకి ఎవరి కాలేజెస్ వాళ్ళు వెళ్ళిపోతారు. 7:30కి బస్సు వచ్చేస్తుంది. సో నేను 5 o'clockకే లేచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అరేంజ్మెంట్ చేసి, వాళ్ళు తినే టిఫిన్స్ దగ్గర నుంచి బాక్సెస్ వాళ్ళకి కట్టి వాళ్ళని బయటికి పంపించినాక నేను వెళ్తాను. మా ఇంట్లో కూడా ఫస్ట్ కూడా మా వారు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇదే మాట అన్నారు. ఫస్ట్లో మీరు కూడా అన్నారు కదా, అన్ని బాధ్యతలు నిర్వర్తించుకున్నాక ఎవరైనా పెడతారండి, మీరు మధ్యలోనే పెట్టుకున్నారు అన్నారు కదా. సో మా ఇంట్లో కూడా ఆయన అదే అన్నాడు. ఆయన ఏమన్నారంటే, ఇట్లా సేమ్ బయటికి వెళ్ళి నువ్వు రాలేని పక్షంలో వీళ్ళ స్టడీస్ ఏమైపోతాయి, ఒక్కసారి ఆలోచించు. సొసైటీ జీవితం మొత్తం సొసైటీకి అంకితం చేసేది ఎవరు? ఒక నన్ను అనుకున్న వారు ఏమన్నా వాళ్ళకి లేకపోతే, లైఫ్ లేకపోతే ఏమన్నా చేస్తారు, నువ్వు అన్నీ కూడా వదిలిపెట్టుకొని పోతా అంటే ఎట్లా? వాళ్ళకి స్టడీస్ ఇబ్బంది అయితే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది ఫ్యామిలీ, ఒక్కసారి ఆలోచించుకొని అప్పుడు కూడా అదే అన్నారు. సో నాకు పర్మిషన్ మాత్రం, ఒకవేళ నేను బయటికి వెళ్ళినా ఏదైనా వర్క్లో ఉన్నా 6 o'clockకి పిల్లలు రిటర్న్ అవుతారు అంటే నేను 6 o'clockకి ఇంట్లో ఉండాలి. ఈ లోపల ఓకే, ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు 7 గంటలకు వెళ్ళిపోతారంటే 7 గంటలకి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే 7కి వెళ్ళిపోయి కావాలంటే 6 వరకు వచ్చేసేయి అని చెప్పి ఆయన నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క సందర్భంలో నేను ఎక్కడైనా ట్రాఫిక్లో ఉండిపోవడము, లేదు నిజంగా 10 o'clock ఎప్పుడైనా నైట్ ఫోన్ వస్తేనో, ఇవన్నీ కూడా తన సమక్షంలో తను దగ్గరుండి క్యాబ్ మాట్లాడడము, ఆయనకి వీలైతే ఆయన నాతో వచ్చారనుకోండి, పిల్లలు ఎవరు చూసుకుంటారు చెప్పండి. సో కాబట్టి నన్ను కంపల్సరీ ఆయనే క్యాబ్ మాట్లాడి పంపించడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో కంపల్సరీ అండి, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లోనే నేను ఆయన మాట దాటకుండా ఇంట్లో మొత్తం కూడా సమకూర్చుకుంటూ చేయాలన్న ఆతృతతోని ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే స్టార్టింగ్ నుంచి ఆయన నిజంగా అంత కోఆపరేట్ చేశారా? స్టార్టింగ్లో 1 year పాటు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నువ్వు ఒకదానివే దిగొచ్చావా, ఇంకా నువ్వు ఒకదానివే తక్కువైనట్టు ఎందుకు మొదలు పెడుతున్నావు అని అన్నారు ఆయన. లేదండి నేను చేస్తాను, కావాలని ఒక్కసారి నమ్మండి, ఎక్కువ వద్దు, ఒక్కసారి నమ్మండి, నేను ఏం చేయాలనుకున్నానో మేము ముందర పెడతాను ప్లీజ్ అన్న. అయితే తను ఒప్పుకోనప్పుడు నేను మా అమ్మోళ్ళకి ఫోన్ చేశాను. ఇంకా నాకు అత్తగారు వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోతే అమ్మోళ్ళు అన్న ఇస్తారేమో అని అనుకోని అక్కడికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మా నాన్నగారు పెళ్ళిళ్ళు అయిన తర్వాత అత్త మామ ఏం చెప్తే, భర్త ఏం చెప్తే అదే వినాలి, కానీ నువ్వు అలా మాకు ఫోన్ చేయడం కరెక్ట్ కాదమ్మా, వాళ్ళు ఏం చెప్తే అదే ఫాలో అవ్వు అంటే, మరి నాన్న ఒక్క మాట అడుగుతా, మీరు నాకు ఎందుకు నేర్పించారు నాన్న ప్రతి ఒక్కటి దగ్గరుండి? ఒక అబ్బాయి కంటే మించి ఏం పనులు కావాలంటే ఆ పనులని నాతో ఎందుకు చేయించారు, నన్ను నేర్చుకోమని ఎందుకు చెప్పారు? నాకు ఆల్ వెహికల్స్ డ్రైవింగ్ వచ్చండి, ప్రతి ఒక్కటి అండి, నాకు ఇష్టం, నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. చేయిస్తారా మేవారు? వారు చేయిస్తారండి, అబద్ధం చెప్పొద్దు. లేదండి నిజంగా అండి, నా కోసమే కార్ కొన్నారు. ఇప్పుడు మీరు చేయలేదు కదా? నేను చేయలేదు, నాకు రావట్లేదండి బాబా ఆ కార్ మాత్రం. నేను ఎందుకంటే చెప్తానండి, అది కూడా చెప్తాను. ఎప్పుడైతే నేను ఒకసారి యాక్సిడెంట్ అయ్యిందో అప్పటి నుంచి కొద్దిగా నేను భయపడుతున్నా, బ్యాక్ డ్రాప్ అయ్యా. లేకపోతే అప్పుడు మాత్రం మొగరాయిడ్ లాగా, ఈవెన్ మా ఇంటి ముందర ఏదన్నా ఒక బండి పార్క్ అవ్వడం ఆలస్యం లేదు. 2-wheelersలో కానీ అండి, మా అన్నయ్య వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు, బుల్లెట్ అలాంటివన్నీ ఇంటి ముందర పెడతారు కదా, వాళ్ళు పొరపాటున కీస్ మర్చిపోవాలి అంతేగాని అది నేను వేసుకొని ఒక రౌండ్ వెళ్ళేసి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే మనకున్న 2 genders ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్స్లో. హస్బెండ్ పక్కన కూర్చుని హస్బెండ్ తరఫున ఉన్న వాళ్ళ చుట్టాలు ఉన్నప్పుడు, వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు లేడీ ఆ ఫీమేల్ అన్నది కనుక డ్రైవ్ చేస్తే, మోస్ట్ ఆఫ్ ది హస్బెండ్స్, మోస్ట్ ఆఫ్ ది మెన్ దే ఫీల్ సో ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ వచ్చేస్తుంది అండి, చాలా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు ఎప్పుడు మావిడకి ఒక స్టెప్ పైనే ఉండాలని చూపించుకునే మెంటాలిటీ మన ఇండియన్ మెంటాలిటీ ఉంటుంది అంటే చాలామంది చెప్తూ ఉంటారు. అందుకని అడుగుతున్నాను నేను. అట్ ద సేమ్ టైం అండి, అంటే ఒకటి సాధించాలి అని అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా 100% పెళ్ళి పిల్లలు అనేది ఒక పెద్ద హడ్డిలని నా ఉద్దేశం. ఏమంటారు, మీరే ఉంటారు? అంటే అదో పెద్ద బాధ్యత. కరెక్ట్. ఆ బాధ్యతను ముందు పెట్టుకొని సమాజానికో దేశానికో లేకపోతే ప్రజలకో ఒక సేవ చేయాలన్నా, ఒక పని చేయాలన్నా ఇది ఫస్ట్ మనకు అడ్డం వస్తూ ఉంటుంది. అడ్డమని కూడా కాదు, ఒక మాటలో చెప్పంటే ఒక పెద్ద బాధ్యత మన నెత్తి మీద పెట్టుకొని దీన్ని ఫుల్ఫిల్ చేయకుండా ఈ సేవా కార్యక్రమాలు చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మీరు అనేది 100% నేను ఏకీభవిస్తా. ఒక్కొక్కసారి ఒక సామెత ఉంటుందండి, ఏమంటారంటే ఒక పాదం
ముందు నడుస్తుంది కదా అని వెనకున్న పాదాన్ని విక్రించవసరం లేదు, ఆ కాలు మళ్ళీ ముందరికి వచ్చినప్పుడు ఇది వెనక్కి అవుతుంది కదా అని ఒక్కొక్కసారి అండర్స్టాండింగ్ అండి. అట్లేం లేదు, ఖచ్చితంగా ఒకసారి ఆయన చెప్పింది నేను వినాలి, నేను చెప్పింది ఆయన వినడము, అది అట్లా ఉంటేనే సంసారము అంటారు కదా. ఇంకొకటి ఏంటంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్న సమాజం అండర్స్టాండింగ్ చేసుకోదండి. ఖచ్చితంగా ఈ సందర్భాలు కూడా మీరు అన్నట్టు 100% మా ఇంట్లో వచ్చింది. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇలా ఉండరే అంటారు. 100% అండి, మా ఇంట్లో కూడా వచ్చింది. ఏమనేవారంటే కొత్తల్లో తను రియల్ ఎస్టేట్ చేస్తారు. సో తనకి అంతకుముందు ఒకసారి రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది. చేసుకుందామంటే వర్క్ లేదు. సో ఇంట్లో ఉండవలసి వచ్చింది. 1-2 రోజులు కాదండి, 2 years పాటు మొత్తం బిజినెసెస్ అన్నీ కూడా డౌన్ అయిపోయాయి. ఎవరికి బిజినెసెస్ నడవలేదు, మొత్తం టైట్ పొజిషన్ వచ్చింది అందరికీ. ఆ టైంలో అప్పుడు ఆయన ఇంట్లో ఉన్నారు, బట్ నేను మాత్రం బయటికి వెళ్ళేసి వస్తూ ఉండేదాన్ని. బయటికి వెళ్తుంటే ఒకతను అన్నోన్ పర్సన్ ఒకతను ఒక మాట అనేసాడు. నేను బండి స్టార్ట్ చేస్తున్నా, పాపం మా వారు అప్పుడే బయట నుంచి లోపలికి వెళ్తున్నారు. ఆయన ఏంటి ఇప్పుడు ఈ మధ్య సేటు గారిని ఇంట్లో కూర్చోబెట్టి మీరు జాబ్కి వెళ్తున్నారా ఏంటి అన్నారు. ఏ హస్బెండ్కైనా, ఏ మగవాడికైనా, హస్బెండ్ పక్కకు పెట్టండి, మగవాడు అనేవాడికి ఎవరికైనా అతని ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు, ఒక లేడీని బయటకు పంపించి సంపాదిస్తున్నారు అనే మాట విన్నారంటే దానికన్నా పెద్ద శిక్ష ఏముండదండి. అవి మేము ఎదుర్కొన్న వాళ్ళమే. ఖచ్చితంగా ఆ మాట అన్నప్పుడు తను చాలా హర్ట్ అయిపోయి, నువ్వు రేపు పొద్దున నువ్వు ఎక్కడికి తిరగబడలేదు, పెద్ద దేశాలను వెళ్ళేదేం లేదు, రాజ్యాలు వెళ్ళేదేం లేదు, నువ్వు పోయింది కాకుండా నన్ను మాట అనిపిస్తున్నావు అని చెప్పేసి నా మీద బాగా కేకలేశారు. అడిగితే అప్పుడు నేను అన్నాను, ఈరోజు అతను అంటాడు, రేపు పొద్దున మాది ఓన్ హౌస్, పైన రెంట్, మన ఇంట్లో ఉండేవాళ్ళే అంటారు, వాళ్ళు పక్కకు పెట్టండి, రేపు పొద్దున మన ఫ్యామిలీ వాళ్ళు అంటారు. ఎవరికైనా సమాధానం చెప్పుకుంటూ వస్తారు. మీరు మీరు ఫస్ట్ ఒక్కళ్ళని కానీ వారిస్తే ఇంకో నోరెత్తి మాట్లాడు కదా. ఈరోజు మన వాళ్ళని అంటాడు, రేపు పొద్దున ఎదురు ఇంట్లో ఏం జరుగుతుండేది మంచి, ఇప్పుడు చెడు ఎవరికైనా అయిపోయింది అనుకోండి, ఎవరైనా పోయారు, లేకపోతే ఏదన్నా సమస్య వచ్చింది, దానికి ఎవడైనా పలుకుతాడా అండి? ఖచ్చితంగా పలకడు. దాని పక్కన పట్టించుకోడు, తిరిగి కూడా చూడు. కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం బాగా కళ్ళతోని చూస్తూ ఉంటారు, చోళ్ళు వచ్చి వేస్తుంటారు. సో నేను మా ఆయనకు అనింది, మీరు గట్టిగా ఒక మాట అనకపోతే రేపు పొద్దున వాడు ఈ మాట అంటాడు, రేపు పొద్దున ఇంకో మాట అంటాడు, నన్ను కాదు తిట్టేది, అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పండి, మా ఆవిడ గురించి నాకు తెలుసు అని చెప్పి మీరు ఒక్క మాట అనడానికి మీకు ఇదే అనిపించలేదు అని నేనే మా వారికి అలా చెప్పడం జరిగింది. సో అవన్నీ ఖచ్చితంగా వస్తాయండి, రాకుండా అయితే ఉండవు. ఈ స్ట్రగుల్స్ అంతా కూడా అండి, నేను ఇందాకే చెప్పాను, ఈ స్ట్రగుల్స్ ఏవైతే పడుతున్నామో చెయ్యాలి అనుకునే లక్ష్యం వైపు మనం అడుగుపెట్టి ఒక విజన్ చేసుకుంటూ వెళ్ళిపోయానండి. ఈరోజు ఒక్కడు కూడా నోరెత్తి మాట్లాడడం కాదు కదా. బ్రాండ్ ఏం బ్రాండ్? సేవ అంటే పుణ్యశాంతి అంటే సేవ అనే బ్రాండ్ వేశారు నాకు. నాకు ఫోన్ కాల్ వస్తే కూడా నన్ను ఎర్రం శాంతి అని, ఏమండి సేవ చేస్తారు మీరే కదండి అని చెప్పి అడుగుతారు. సో ఆ బ్రాండ్ నేను సంపాదించుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఎవరు వెనుక అనేవాళ్ళు ఎవరైతే లేరు. సో ఆ లక్ష్యం వైపు అడుగు వేశానని హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. అంటే ప్రస్తుతానికి మీ ఉద్దేశ ప్రకారం మీ సేవా సమితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? 3 ఏళ్ల పాప అయినప్పటికీ ఇది ప్రారంభం మాత్రమే. ఈ అడుగులు చాలా అడుగులు వేయాలండి. మేము పైగా 1-2 తీసుకోలేదు. ఇందాకే చెప్పాను, బైలాస్లో చాలా రాసుకున్నాము. ఇంకోటి ఏంటంటే మీరు చేసే సేవా కార్యక్రమాలు ఇందాక కొన్ని మిస్ అయ్యాయి. ఒకటి ఏంటంటే మనము విడోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టైలరింగ్, తర్వాత బ్యూటీషియన్ కోర్స్, ఆ తర్వాత కంప్యూటర్ చదువుకున్న అమ్మాయిలు ఏంటంటే కంప్యూటర్ కోర్స్ నేర్పిస్తాం. ఎవరైనా సరే అండి పూర్ అయ్యి ఉండి హస్బెండ్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. సో వీళ్ళకి నేర్పించడమే కాకుండా ఏదో కోర్స్ ఇచ్చామా, మేము ఫ్రీ కోర్స్ పెట్టామా, వాళ్ళు నేర్చుకున్నారా వెళ్ళిపోయినారా అని వదిలేయడం కాకుండా వాళ్ళు శ్రద్ధ పెట్టి నేర్చుకున్న వాళ్ళు మాకు ఎలాగో తెలిసిపోతారు. వాళ్ళు శ్రద్ధ పెట్టి నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా, వాళ్ళకి బతుకు మీద ఆశ, బతుకు జీవుడా అని ఎవరైనా మా దగ్గరకు వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేము మా ఖర్చు పెట్టించి వాళ్ళకి ఒక పార్లర్ పెట్టియడము, టైలరింగ్ నేర్చుకుంటే బ్లౌజెస్ ఇప్పించడము, తర్వాత వాళ్ళు కంప్యూటర్ నేర్చుకుంటే ఒక దగ్గర వాళ్ళని ఎంప్లాయ్మెంట్కి కుదర్చడం, ఇవన్నీ కూడా మేము చేస్తూనే ఉన్నాం. తర్వాత ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఇప్పటివరకు అన్నదానాలు చాలా చేసామండి. క్యాన్సర్ హాస్పిటల్స్ ముందర, తర్వాత ఉస్మానియా ముందర, గాంధీ ముందర, ఇవన్నీ కూడా మేము ఫుడ్ అనేది మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నాం, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. అలాగే నాకు చాలా ఇష్టమైన సేవ ఒకటి ఉందండి, గోసేవ. ఈ గోసేవ అనేది మాత్రం నాకు
గోవు అంటేనే నాకు చాలా ప్రాణం అండి. అసలు నిజంగా నేచర్ మనకి ఎంత మంచి చేస్తుంది, ఎంత చెడు చేస్తుంది అనేది మనకు బాగా తెలుసు. అయితే నేచర్ మనకు అవసరమేమో, కానీ ఈ నేచర్కి కూడా గోమాత అవసరం అండి. ఖచ్చితంగా గోమాత ఉంటేనే మనందరం ఇంత ప్రశాంతంగా ఉన్నారు అనేది చాలా సందర్భాల్లో కూడా నేను చెప్పడం జరిగింది. సో నాకు ఒక గోశాలకు ఒక ఇబ్బంది అయితే కూడా మేము ఒక లేడీ అని కాదు, అసలు నేను ముందరికి వెళ్ళిపోయి ఈవినింగ్ టైం అయినా నైట్ అయినా వెళ్ళి అక్కడ పోరాటం చేసి అక్కడ వాళ్ళకి షెడ్ అనేది కూల్చేశాడనమాట. ఒక ముస్లిం అతని ఎంఆర్ఓ ఉంటే కూల్చేశాడనమాట. సో ఆ సందర్భంలో మేము అక్కడ నిలబడి ఆ షెడ్ మళ్ళీ వేయించేంత వరకు మేము నిద్రపోలేదు. సో నేను అది చాలా సక్సెస్గా భావించి హ్యాపీ ఫీల్ అవుతుంటా. సో అలా గోసేవ, ఇవే కాకుండా బ్లడ్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్, తర్వాత ఎలాగో చెప్పాను రోడ్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి జాయిన్ చేయించడాలు, ఇవన్నీ కూడా మేము చేస్తూనే ఉంటామండి. ప్రతిదీ కూడా మా దగ్గర మేము అసలు ఇది అని బౌండరీ రాసుకొని గీసుకొని కూర్చోలేదు. మా చేతనైనందన్నీ మేము చేస్తూనే ఉన్నాం. ఫ్యూచర్లో చెప్పలేమండి. నాకు వేదం అంటే చాలా ఇష్టం. వేద పండితులు ఎంతమంది చదువుకుంటా అంటే అంతమందికి ఫ్రీగా వేదంని నేర్పించాలి అనేది నాకు చాలా ఇష్టమైన ఒక కార్యక్రమం. భగవంతుడు ఆయన ఆశీర్వాదం ఇస్తే ఆ ఫ్రీ అనే వేదం అనే స్కూల్ని కూడా నేను పెట్టాలని మనసారా కోరుకుంటున్నాను. అంటే ఎర్రమంటే ఎర్రనాయుడు గారు మీకు అని చుట్టాలా ఏంటి? కాదండి, మేము యాక్చువల్గా వైశాస్ అనమాట. ఎర్రం ఇంటి పేరు. ఓకే ఓకే, ఇట్స్ ఫైన్. అంటే ఈ పనికి సంబంధించి అంటే మీ సేవా సమితికి సంబంధించిన వర్క్స్ అన్నింటికీ కూడా ఏదైతే డబ్బు ఖర్చు అవుతుందో అది డెఫినెట్గా మీరు ఎవరినో ఒకరిని ఎక్కే గుమ్మం దిగే గుమ్మం కంపల్సరీ మీరు ఏదో చేస్తూనే ఉంటారు. ఈ స్ట్రగుల్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? ఫస్ట్లో అయితే అండి మీరు భలేగా అడిగారు. నిజంగా స్టార్టింగ్లో అడగాలంటేనే ఇబ్బంది కదా. ఖచ్చితంగా అండి. అసలు ఎప్పుడు రూపాయి ఇవ్వడం ఈజీగా ఉంటుందండి, కానీ రూపాయి తెచ్చుకోవడం చాలా కష్టం అండి. చాలా అంటే చాలా కష్టం. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, చూసానులేమ్మా చాలా చూసిన సేవా సమితిలో మీరు చేస్తారా ఏమన్నా, మీరు తినడమే సరిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. ఏమండి గెట్ అవుట్ అన్న రోజులు కూడా ఉన్నాయండి. ఏం లేపోమ్మా నిజంగా. ఒకవేళ మాకు అడుక్కునే వాళ్ళకి పెద్ద తేడా లేదండి. వాళ్ళ ఇంటి ముందర అడుక్కుంటాం, మేము వెళ్ళి లగ్జరీగా అక్కడ ఏదో ఆఫీస్లో కూర్చొని ఏమన్నా చేయండి సార్ అని అడుగుతాం. కానీ అడగడం మాత్రం ఖచ్చితం, అడుక్కోవడమే అంటారు. అయితే నేను ఖచ్చితంగా చెప్తానండి, నేను బాబా చూపించిన మార్గంలో ఉన్నాననే ఫీల్ అవుతాను. బాబా గారు ఇంటింటికి తిరిగి రొట్టెలు ఆయన బిచ్చమెత్తుకొని తెచ్చుకున్నా ఆయన కోసం తెచ్చుకోలేదు. ఆయన కడుపు నింపుకోవడానికి ఒక రొట్టె అయితే సరిపోయేదో, ఆయన బ్రతకడానికి అసలు ఆయన శ్వాస తీసుకోవడానికి ఆయనే ఒక భగవంతుడు అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా అసలు ఆయనకి ఒక మాట కాదు. కానీ వాళ్ళ పాపకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ రూపేణ అది తీసుకొని పశుపక్షాదులకి ఆయన తీసుకువెళ్ళి పంచేవాడు. నాకు అది బాగా కూడాను ఏమో నేను ఈ సందర్భంగా ఎవరినైతే అడుగుతున్నానో వాళ్ళు ఈ సేవకి ఏదైతే వినియోగిస్తున్నారో, ఒక అనాథశవానికి కావచ్చు, ఒకళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కావచ్చు, ఒక వృద్ధాశ్రమంలో ఒక వృద్ధురాలకు కావచ్చు, ఇలా పెడుతున్నామంటే వాళ్ళకి పుణ్యం. నిజం చెప్పాలంటే వాళ్ళకి భాగ్యం రాస్తుంటే వాళ్ళే తిరిగి సేవ చేసుకుంటారు. సో ఆ భారతిగా నేను నడుస్తున్నాను అని ఫీల్ అవుతానండి. ఎక్కడ కూడా నేను ఫస్ట్ స్టార్టింగ్లో చాలా బాధపడేదాన్ని. ఏంటి వీళ్ళు ఇచ్చే ఒక 1000 రూపాయలకో 2000కో ఏమండి ఒక 2000 రూపాయల చెక్ రాయడానికి లేకపోతే 2000 రూపాయలు డబ్బులు ఇవ్వడానికి కూడా మమ్మల్ని 5 గంటల సేపు 6 గంటల సేపు కూర్చోబెట్టిన సందర్భాలు ఉంటే ఒక్కొక్కసారి నేను అనుకునేదాన్ని, మనం ఏదన్నా పని చేసుకున్నా డే కూలీ చేస్తే ఒక 6 అవర్స్ 8 అవర్స్ అని ఉంటే మనం సంపాదించుకొని తీసుకెళ్ళి పెట్టుకునే వాళ్ళం కదా. వీళ్ళ దగ్గరకు వస్తే ఇంత చులకనా? అసలు ఒక ఆర్గనైజేషన్ వస్తుందంటే రిసిప్ట్లు పట్టుకొని తిరుగుతుంటారన్న పేరు అనేసేవారనమాట. మీకేం పనిలేదా అమ్మా, పొద్దున్న లేస్తే మీరు స్లిప్పులు పట్టుకొని తిరుగుతూ ఉంటారా అని అంటే ఇంత గుండె పగిలిపోయేదంటే, బాబాయ్ నిజాన్ని నమ్మదా లోకం, న్యాయం చూడదా, నిజంగా అంత గంతలు కట్టుకొని లేకపోతే చెవులు మూసుకొని ఉంటారా, ఒకరు చేస్తారు చేయరు అనేది కూడా ఈ మాత్రం గమనించదా సొసైటీ అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. అడగడం అవసరమా అనుకొని కొద్ది రోజులు అనుకునేదాన్ని. కొద్ది రోజులు గ్రూప్లో కూడా ఎప్పుడైతే వాట్సాప్ అనేది వచ్చిందో చాలా సహకారం అయింది. గ్రూప్స్ని పెట్టి కూడా సాయి శాంతి 6S ఫర్ సక్సెస్ అని చెప్పేసి 6S ఫర్ సక్సెస్ అని గ్రూప్ పెట్టడం జరిగింది. ఈ గ్రూప్లో
అందరికీ కూడా మెసేజ్ చేసేదాన్ని అనమాట. మనం ఒక పని చేద్దాము, ఎవరి దగ్గరికి పోయి ఏది అడుగుతున్నా మనమే ఒక 500 వేసుకుంటే బాగుంటుంది కదా. ఏ ప్రాజెక్ట్ అయినా ఒక 10,000 15,000 కంటే ఎక్కువ ఇబ్బంది ఉండకపోవచ్చు, ఒక 500 వేసుకుందామా అని చెప్పేసి కొద్ది రోజులు అడిగామన్నమాట. అయితే ఏ మనిషి అయినా ఎంతసేపు నేనే ఇవ్వాలా, నేను లేకపోతే ప్రపంచం నడవదా. ఒక సామెత ఉందండి, ఇది చెప్తే కూడా గుర్తొస్తుంది. రాజుగారి దగ్గర మన వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు అనేది చూపించాలి అంటే, నిదర్శనం చూపించాలంటే ఒక కుండ పెట్టి అందులో పాలు తీసుకొచ్చి, పితికిన పాలు అప్పుడే తీసుకొచ్చి పోయండి అంటే, ప్రతి ఇంటి నుంచి వాడు ఎట్టాగు చిక్కటి పాలు తీసుకుపోతే, నేను పోకపోతే ఇప్పుడు వచ్చే నష్టం ఏంది అని అందరూ నీళ్ళు తీసుకొచ్చి పోస్తారండి. అందులో నీళ్ళు తప్ప పాలు మిగలవు. సో ఆ రాజకథ లాగా ప్రెసెంట్ అయితే అదే నడుస్తుందండి. ఎంతసేపు నేను ఇవ్వకపోతే ఆమెకి ఎవరు లేరా, ఎవరి దగ్గరికి ఫోన్ చేసినా నీకు సర్కిల్ చాలా ఉంది కదా, మనం నన్నే అడగాల. ఈ మాట ఒకటి అనమాట. బాబాయ్ సర్కిల్ ఏం చేస్తుంది అనేది పక్కకు పెడితే, ఫోన్ కాల్ పెట్టే లోపల అమ్మాయి ఫోన్ చేసినందుకైనా, సేవ చేస్తున్నందుకైనా నా వంతు నేను ఇది ఇస్తానమ్మా అనేవాళ్ళు చాలా తక్కువ అండి. ఒకవేళ ఇచ్చారే అనుకోండి, ఇచ్చిన తర్వాత నేనే ఇచ్చాను అని చెప్పి ఆ ప్రచారం ఇంకా ఎక్కువ ఉంటుంది, చాలా ఉంటుంది. నేను చేస్తేనే నడిచిందన్న ఇది కూడా ఉంటుందండి. సంస్థ నేను లేకపోతే అసలు సంస్థే నడిచేది కాదు అన్న ధోరణిలో ప్రతి ఒక్కరు మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎలా భరిస్తున్నారు ఇవన్నీ అసలు? ఎందుకు వచ్చిన బాధ? ఎవరికో సేవ చేయడం ఏంటి, మీరు బాధపడడం ఏంటి, మళ్ళీ మీకెవరన్నా సేవ చేయాలి ఇప్పుడు రేపు. కరెక్టేనండి, మీరు అనుకున్నది 100% కరెక్టే. నిజంగా కూడా మనకి ఏ సంబంధం లేదు, మనకు అవసరం లేదు అని ఇంట్లో కూర్చుంటే అయిపోయేదానికి మనమే చేయాల్సిన రూల్ లేదు. కానీ మనం కూడా కాకపోతే, నేను కూడా ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక రోడ్ సైడ్ ఒక ముసలామె మాకు దొరికిందనమాట. ఆమె అటు ఇటు తిరుగుతుంది, అడ్రస్ చెప్పలేకపోతుంది, కొడుకు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ దృశ్యం చూసినప్పుడు తను, నీ దగ్గర అడ్రస్ ఉందా, నీ కొడుకు పేరు చెప్పగలవా? ఆమెకి అప్పుడే మతిస్థిమితం అనేది కోల్పోయే స్టేజ్ స్టార్ట్ అయింది. గుర్తుండట్లేదు ఆమెకి ఏమి, కొడుకు ఎక్కడ ఉంటాడో చెప్పలేకపోతుంది, ఎవరు తీసుకొచ్చి వదిలిపెట్టారో చెప్పలేకపోతుంది, ఏమీ అర్థం కాక అటు ఇటు తిరుగుతుంది. ఆమెను తీసుకెళ్ళి మేము ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించాం. ఏమో మేబీ నేను లేకపోతే మేబీ ఆమె ఇంకా రోడ్డు మీదే ఉంటుందేమో, మేబీ మేము మెంటల్ ఎక్కువైపోయి తిరుగుతూ ఉంటుందేమో అలా అనుకోవచ్చు. లేకపోతే నేను లేకపోతే ఇంకెవరో ఒకరు తీసుకెళ్ళి చేయొచ్చు. కానీ నాకు అలా అనిపిస్తుంది. నేను ఉన్నాను కనుక, భగవంతుడు నన్ను ఒక వారధిగా నియమించాడు కనుక నేను తనని తీసుకెళ్ళి ఒక ఆశ్రమంలో చేయగలిగాను, చేర్పించగలిగాను. ఆవిడ బాగోగులు చూస్తున్నాను. ఈ రోజుకి నేను వెళ్తే నన్ను కూతురు అనుకుంటుందే కానీ, ఆమెకి తెలిసినంత వరకు, ట్రీట్మెంట్ నడిచినంత వరకు నేను కూతురుగా తెలిసినాను కాబట్టి నన్ను కూతురు అనుకుంటుంది. కాబట్టి నాకు ఒక అమ్మ దొరికిందేమో, తనకి నేను ఒక కూతురుగా రాసి పెట్టాడేమో భగవంతుడు అని మాత్రమే ఈ పాజిటివ్నెస్ నేను చూస్తానే. కానీ నేను ఏ ఒక్కరూ నన్ను నిరాకరించింది, నీకు అవసరమా ఉన్నది, నన్ను వెళ్ళొద్దు అని మాపింది మాత్రం నాకు ఏవి గుర్తుకు రావండి. నేను అసలు ఆ లక్ష్యం, అసలు ఆ వైపే నేను కళ్ళు ఇట్లా తిప్పి చూడట్లేదు కనుకనే ఇంత ధైర్యంగా నేను అడుగు వేయగలుగుతున్నానేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. చాలా చక్కగా మాకు సహాయం అందించిన వాళ్ళని కూడా మనం తలుచుకోవాలి. ఈరోజు ఎంతో పాజిటివ్ ఎక్కువ చెప్పుకోవాలి. సో మాకు వేణుగోపాల్ అనేసి, సిహెచ్ వేణుగోపాల్ గారు, నిఖిల్ ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా మా సంస్థ ఉద్దేశించి ఆయన చాలా చక్కగా హెల్ప్ చేస్తున్నారు. వేలల్లోనే ఆయన డొనేట్ రాస్తున్నారు. చాలా సంతోషం అండి. అలాగే 3rd యానివర్సరీ చేసినప్పుడు ఒక మంచి ప్లస్ పాయింట్ అయ్యిందండి సంస్థ నుంచి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. ఏంటి అంటే, మన దగ్గరికి సౌమ్య అనే ఒక అమ్మాయి వచ్చిందనమాట. వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యి 2 yearsగా బెడ్ రెస్ట్లో ఉన్నాడు. 2 ఏళ్ళుగా బెడ్ మీద ఉండడం అనేది మాట కాదండి. 2 రోజులు మనం పడుకోలేము. అటువంటిది భర్తకి చాలా సర్వీస్ చేసుకుందండి, చాలా సేవ చేసుకుని భర్తనైతే ప్రాణాలు కాపాడుకుంది. కాకపోతే ఆమె ఇప్పుడు చాలా స్ట్రగుల్స్లో ఉంటే పిల్లల్ని చదివించుకోలేని పొజిషన్లో ఉంది. ఆ పొజిషన్ని మేము మా 3rd యానివర్సరీకి ఏవి అనేది వేసి చూపించాం. సో మేము పెద్ద మనుషులుగా, ఒక చీఫ్ గెస్ట్లుగా మేము రోసయ్య గారిని, పుష్పగిరి పీఠాధిపతిని, అలాగే మన జేడి లక్ష్మీనారాయణ గారిని, మన వేణుగోపాలాచారి గారు ఎక్స్ మినిస్టర్, ఆయన పిలుచుకున్నాము. పిలుచుకున్నప్పుడు టోటల్ మా సంస్థ గురించి ఎంక్వైరీ చక్కగా అంతా కూడా పరిశీలించిన తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు ఎవరైతే 2 పిల్లలు ఉన్నారో
వాళ్ళకి లైఫ్ స్టడీస్ని అందించారండి. లైఫ్ లాంగ్. ఈవెన్ మాట ఇవ్వంగానే కాదండి, మేము చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసాం, చాలామంది స్టేజ్లో వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. తర్వాత మేము వాళ్ళ ఎంబడి పడిందే మాకు గుర్తుందండి. సార్ మీరు చేస్తానని ప్రామిస్ చేస్తారు, చెప్పండి సార్ ఎప్పుడు రమ్మంటారు అని అడిగేమే. కానీ మాకు ఈవెన్ విత్ ఇన్ ప్రోగ్రామ్ అయిన సెకండ్ డే ఆఫ్టర్ టుమారో మరి ఆ రోజు ఫోన్ చేసి ఇమీడియట్లీ మీ చెక్ రెడీ అయింది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి ఉల్టా ఫోన్ వచ్చిందండి. జేడి లక్ష్మీనారాయణ గారు నిజంగా ఒక దేవుడు అండి. అసలు పిలిచి మరి మాకు సహాయం చేశారు. అలాగే మనకు లయన్ విజయ్ కుమార్ గారు, ఆయన ఒక దేవుడు అండి. అసలు లేదు కాదు కూడదు అనకుండా వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఆయన చేతికి ఎంత దొరికితే అంత దానం చేసేస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో ఇలాంటి వారు లేనిదే సంస్థలు లేవండి. ఖచ్చితంగా ఒక డోనర్ లేకపోతే, ఒక ఫండ్ అనేది రాకపోతే మాత్రం ఎన్జిఓస్ రన్ చేయడం చాలా కష్టము. సో ఇట్లా చేస్తున్న వాళ్ళకి మరింత మంది ముందరకు వచ్చి చేయాలి అనేది కూడా మేము మనసారా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా.